ఏహే ఎక్కడిది ఏమన్నా నడుస్తున్నాయా? తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇటు అధికార పక్షం తరపు నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు అటు కారు పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఎవరికెవరు తగ్గుతలేరు. వీళ్ళు ఒకటంటే వాళ్ళు కౌంటర్లు ఇస్తున్నారు, వాళ్ళు కౌంటర్లు వేస్తే వెంటనే లేచి మళ్ళీ కౌంటర్లు వేస్తున్నారు. మస్తు అంటే మస్తు నడిచింది అనుకో రాదోండ్రి. ఇక ఇదంతా కాదు కానీ సీదా ఓసారి అసెంబ్లీ దగ్గరికే పోయి ఎట్లా చాలైందో వార్తను చూసొద్దాం పాండ్రి. రైట్, సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు 10 నిమిషాలల్లో బెల్లు కొడతారనగా ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి కారు పార్టీ ఎమ్మెల్యేలంతా ఆటోల అసెంబ్లీకి వచ్చిర్రు. సర్కార్ వచ్చి 2 నెలలు దాటుతున్నా ఇంతవరకు వాళ్ళకి ఏం న్యాయం చేయలేదు. ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎందుకు బెల్లం కొట్టిన రాయి లెక్కన ఉంటున్నారని నినాదాలు చేస్తూ సభ దగ్గరికి రాగానే అందరినీ పోలీసులు ఆపిర్రు. ఇది ఎక్కడిచ్చి అందరం కనీసం గేట్ దగ్గరికన్నా ఓనియరా అని అగ్గి మీద గుగ్గిలమైన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ సారు అయ్యో అయ్యో చిన్నగా సారు పోలీస్ అన్న కళ్ళలో గుచ్చుకుంటుంది. మీరు ఎమ్మెల్యే ఏదన్నా ఉంటే నిమ్మలంగా మాట్లాడాలి కానీ పైపులు గీపులతో ఎందుకు సారు పంచాయతీలు లేపుకుంటూ కాకపోతే. ఇక ఎమ్మెల్యేల ఆందోళన ఇట్లుంటే ఇటు ఎమ్మెల్సీ సార్లు మండలికి నల్ల కండవాళ్ళు వేసుకుంటామని చెప్తే చిన్న కీసులాట అయింది. కానీ ఆఖరికి మండలికి సభ్యులంతా వేయరు, పోలీసులు గమ్ముకున్నారు. ఇక ఇదంతా ఇటుంచితే అసెంబ్లీలో ఎమ్మెల్యే పల్లాసారు మాట్లాడుకుంటా మళ్ళోసారి ఆటో డ్రైవర్ల బాధని చెప్పుకొచ్చిండు. చనిపోయిన 21 మంది ఆటో డ్రైవర్లకు తక్షణమే వారి కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ఆటో రుణమాఫీ కూడా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఇక ఇదే ఆటో డ్రైవర్ల మీద మాట్లాడిన సీతక్క సెంటిమెంట్లను వాడుకొని ఒకరిని ముందు పెడతారు, ఆ తర్వాత మీరు వెనక నుంచి వస్తారు. ఇది మీ నైజం. గతంలో కూడా అగ్గిపుల్లలు దొరకక డ్రామాలు చేస్తే పాపం వేరే పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక ఇదంతా అయిపోయినాక సీఎం రేవంత్ మాట్లాడుకుంటా ఇటు కారు పార్టీ కమలం పార్టీల బంధాన్ని చెప్పి సెటైర్ లేచిండు. మీ పార్టీ అంతర్గత వ్యవహారం ముఖ్యమంత్రిని మార్చుకోవడం అనేది అట్లాంటి విషయం కూడా మోడీ గారి అనుమతిని అడిగిందంటే మీ బంధం ఫెవికల్ బంధం.